ధృతరాష్ట్రుడి మనసులో తన కొడుకు దుర్యోధనుడు రాజుగా చూడాలని ఉన్నప్పటికీ భీష్ముడు, విదురుడు లాంటి పెద్దలు ఇంకా అక్కడ ఉండే ప్రజలు ధర్మరాజునే రాజు కావాలని అనుకున్నారు. హస్తినాపురంలో అత్యంత వైభవంగా ధర్మరాజుకు యువరాజుగా పట్టాభిషేకం జరిగింది. ధర్మరాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తండ్రి లాంటి వారైన ధృతరాష్ట్రుడికి విధేయుడిగా ఉంటూ రాజ్య పాలనలో తనదైన ముద్ర వేశాడు. ధర్మరాజు యొక్క కీర్తి పలు దేశాలు వ్యాపించింది. భీమ, అర్జున, నకుల సహదేవులు పలు దేశాలు వెళ్ళి అక్కడ రాజ్యాలను జయించి హస్తినాపురాన్ని ఖనిజాలతో నింపారు. ధర్మరాజు పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉండేవారు. ఇది చూసి ఒకానొక సందర్భంలో ధృతరాష్ట్రుడు ధర్మరాజు యొక్క సామర్థ్యాన్ని చూసి మెచ్చుకున్నారు. ఇంకా ధర్మరాజు యువరాజు కావటం దుర్యోధనుడికి అస్సలు ఇష్టం లేదు. ధర్మరాజు రాజు అవుతే తర్వాత అతని కుమారులే రాజు అవుతారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా వంశం పరిస్థితి ఏంటి అని దుర్యోధనుడు ఆలోచిస్తుండగా శకుని దుర్యోధనుడికి తోడవుతాడు.